పోలీస్ వర్గం నోము ప్రాశస్త్యం. పోలీస్ వర్గం కథ. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము. స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలీస్ వర్గం నోము ఒకటి. ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలంలో లేచి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితము, దీపములు వెలిగించిన ఫలితము కలుగుతుంది. పోలీస్ వర్గం దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి అంటే పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి. స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నది స్నానం చేసి నది ఒడ్డునే దీపములను వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందుతో స్వర్గానికి చేరుకుంటామని లేదా అన్నది తర్వాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకెళ్లే వృత్తాంతమే పోలీస్ వర్గం నోము కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవారు. ఆ 5 కోడళ్ళలో చిన్నది అయిన కోడలే పోలమ్మ. దౌభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఈమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తికి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టును ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకళ్ళు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు వీరికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 4 రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మరుసటి రోజు పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా గుర్తించి మార్గశిర పౌర్ణమి రోజు పోలీస్ వర్గానికి వెళ్ళిన కథను చెప్పుకుని ఎవరైతే అక్షింతలు వేసుకుంటారో వారికి ఈ 4 రోజులు నదీ స్నానం చేసిన పుణ్యఫలము మరియు దీపారాధన చేసిన పుణ్యఫలము లభిస్తాయి. ఓం నమః శివాయ.